వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది 30 మార్క్స్కి. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అడిగేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఎంసీక్యూస్ అడగటానికి ఎలా అవకాశం ఉంది, సో ఏ రేంజ్లో అడగటానికి అవకాశం ఉంది అనే దాన్ని ఈ మాడ్యూల్లో మనం చూద్దాం. సో కొన్ని ఎంసీక్యూస్ నేను మీకు ఇస్తాను. సింపుల్గా మీరు ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెస్ట్కి సంబంధించిన లింక్ని నేను ప్రొవైడ్ చేశాను. టెస్ట్ లింక్ని క్లిక్ చేసి టెస్ట్ రాసి అప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో కూడా అర్థమవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఎంసీక్యూస్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నాయి ఎంసీక్యూస్ ఇండియన్ సొసైటీ నుంచి అనే దాన్ని ఇక్కడ మీరు నేర్చుకుంటారు ఈ మాడ్యూల్లో. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని పూర్తిగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ముందు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు టెస్ట్ రాయండి ముందు, తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ చూడండి. అప్పుడు మీకు ఏ పరిస్థితుల్లో మీరున్నారు అనేది అర్థమవుతుంది. దాంతోపాటుగా ఫ్యూచర్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థమవుతుంది. దాంతోపాటుగా ఎంసీక్యూస్ ఎలా వస్తాయో కూడా అర్థమవుతుంది అనమాట. సో ఎనీవే ఇప్పుడు మాడ్యూల్లోకి వెళ్దాం మనం. ఫస్ట్ ఎంసీక్యూ నేను ఇచ్చాను చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలను పరిగణించండి లేదా కింది వాక్యాలను పరిగణించండి. ఫస్ట్, వర్ణ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమ్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వేదిక్ సొసైటీ. ఎస్, వేదిక్ సొసైటీలో వర్ణ సిస్టమ్ ఉంది. బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నాయి. కాస్ట్ సిస్టమ్ అప్పుడు మనకు అంతగా కనిపించదు. దట్ డివైడ్ ది సొసైటీ ఇంటూ 4 classes. వన్ ఈజ్ బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది. నెక్స్ట్, యాన్సెంట్ ఇండియా, ప్రాచీన భారతదేశంలో ఇన్ ద వేదిక్ పీరియడ్. ఎస్, వేదిక్ పీరియడ్ అనేది 1500 నుంచి 1000 BCE డిడ్ నాట్ హ్యావ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ బేస్డ్ ఆన్ సోషల్ ఎకనామిక్ ఇండికేటర్స్. రాదర్ సిటిజన్స్ వేర్ క్లాసిఫైడ్స్ అకార్డింగ్ టు దేర్ వర్ణ. ఎస్, వేదకాలంలో ప్రాచీన భారతదేశంలో సామాజిక ఆర్థిక సూచికల ఆధారంగా సామాజిక స్థరీకరణ జరగలేదు. ఎస్, దానికి బదులుగా వర్ణ సిస్టమ్ ఆధారంగానే వాళ్ళు ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది నిర్ణయించబడింది అనమాట. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఇవన్నీ మనకు తెలిసినవి. నెక్స్ట్, వర్ణ డిఫైన్స్ ద హెరిడిటరీ రూట్స్ ఆఫ్ ఎ న్యూ బర్న్. ఎస్, వర్ణ అనేది వాళ్ళ యొక్క వంశపారంపర్య మూలాలను తెలియజేస్తుంది. ఇట్ ఇండికేట్స్ ది కలర్. ఎస్, వర్ణ అంటేనే కలర్ అని అర్థం ముఖ్యంగా. సో కలర్ని ఆధారంగా చేసుకొని వర్ణ సిస్టమ్ ఏర్పడింది అని చెప్పుకోవచ్చు అనమాట. కలర్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, వర్ణ ఈజ్ ఏ సాంస్క్రిట్ టర్మ్. ఎస్, ఇది సంస్కృత పదం. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్, వర్ణ ఈజ్ ఏ సాంస్క్రిట్ టర్మ్. ఎస్, డెరివ్డ్ ఫ్రమ్ విఆర్, టు కవర్, టు ఎన్వలప్, కౌంట్, క్లాసిఫై, కన్సిడర్, డిస్క్రైబ్ ఆర్ చూస్. వర్ణ అనేది సంస్కృత పదం కరెక్టే. కవర్ చేయడానికి, చుట్టడానికి, లెక్కించడానికి, వర్గీకరించడానికి, పరిగణించడానికి, వివరించడానికి, ఎంచుకోవటానికి అనే అర్థంలో విఆర్ అనే వస్తుంది, వర్ణ అని వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో విచ్ వన్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. సో ఇది ఆన్సర్. నేను ఫస్ట్ తెలుగులో ఇచ్చాను ఇక్కడ అండ్ ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది క్వశ్చన్ని. నెక్స్ట్, జాయింట్ ఫ్యామిలీ గురించి నెక్స్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఇది. హూ డిఫైన్డ్ జాయింట్ ఫ్యామిలీ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ జనరల్లీ లీవ్స్ అండర్ వన్ రూఫ్. ఎస్, జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం అండి. ఉమ్మడి కుటుంబం అనేది ఒక ఇంట్లో నివసిస్తారు, వన్ రూఫ్. హూ ఈట్ ఫుడ్ కుక్డ్ ఎట్ వన్ హెర్త్. ఎస్, ఒక పొయ్యి దగ్గర వండినటువంటి వంటలనే వీళ్ళు తింటారు. హూ హోల్డ్ ప్రాపర్టీ ఇన్ కామన్. ఎస్, వాళ్ళ ఆస్తిలో వాళ్ళకి హక్కు అందరికీ ఉంటుంది. హూ పార్టిసిపేట్ ఇన్ కామన్ వర్షిప్. ఎస్, ఒకటే దేవుణ్ణి దాదాపుగా పూజిస్తారు. లీడ్ టు ఈచ్ అదర్ యాజ్ సమ్ పర్టికులర్ టైప్ ఆఫ్ కిండర్. ఎస్, ఇది ఎవరు డిఫైన్ చేశారు? ఇప్పుడు ఒకే పొయ్యి దగ్గర వండినవి తింటారని, ఒకే గొడుగు కింద ఉంటారని, తర్వాత ఒకే దేవుణ్ణి పూజిస్తారని ఎవరు డిఫైన్ చేశారు జాయింట్ ఫ్యామిలీ అంటే? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కార్వే డిఫైన్ చేశారు ఇలా. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని చూడమంటున్నారు. ద ట్రైబ్ మే బీ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనిటీ. కమ్యూనిటీకి ట్రైబల్ అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఎస్,
ద ట్రైబ్ మే బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసోసియేషన్. సమూహానికి లేదా ఒక సంఘానికి ట్రైబ్ అనేది ఎగ్జాంపుల్ అంటున్నారు. ద ట్రైబ్ మే బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాస్ట్. సో కాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థకి ట్రైబ్ అనేది ఎగ్జాంపుల్ అంటున్నారు. ట్రైబ్ మే బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబానికి ఎగ్జాంపుల్ ట్రైబ్ ఎందుకు అవుతుంది? ట్రైబ్లో చాలా డిఫరెంట్ ఫ్యామిలీస్ అనేది, అంటే ఫ్యామిలీ అనేది సబ్సెట్ ఆఫ్ ట్రైబ్ అవుతుంది. ద ట్రైబ్ మే బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాస్ట్కి కూడా ఎగ్జాంపుల్ కాదండి, ఇది ఒక కమ్యూనిటీ. వీళ్ళు ట్రైబ్ అనేది ఒక కమ్యూనిటీ, ఎస్సీ అనేది ఒక కమ్యూనిటీ, ఎస్టీ అనేది ఒక కమ్యూనిటీ. సో ఒక కమ్యూనిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇది. వన్ ఓన్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ముజఫర్ షరీఫ్ వాజ్ ఏ పాకిస్తాన్ అమెరికన్ సోషల్ సైకాలజిస్ట్. కాదండి, ఇతను టర్కిష్ అమెరికన్ సోషియో సైకాలజిస్ట్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇతను టర్కీకి సంబంధించినటువంటి అమెరికన్ సోషల్ సైకాలజిస్ట్. ఈ హెల్ప్ డెవలప్ సోషల్ జడ్జ్మెంట్ థియరీ అండ్ రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ. సామాజిక తీర్పు సిద్ధాంతాన్ని ఇతను ప్రతిపాదించడం జరిగిందనమాట. వాస్తవిక సంఘర్షణ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. ఈ ఆథర్డ్ ది బుక్ ద సైకాలజీ ఆఫ్ సోషల్ నామ్స్. ద సైకాలజీ ఆఫ్ సోషల్ నామ్స్ని ఈ గ్రంథాన్ని రచించింది కూడా ముజఫర్ షరీఫే. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. అండ్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండి ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే బుక్ ఆథర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పటం నా ఉద్దేశం. ఆ క్వశ్చన్ నేను ఇచ్చానంటే బుక్ ఆథర్ ఎవరు, ఏ బుక్ ఎవరు రచించారు అనేది సోషియాలజీలో ఇంపార్టెంట్, అవి చూసుకోవాల్సిన అవసరం ఉంది మనం. నెక్స్ట్ ఎంసీక్యూ అండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద హిందూ రిలీజియస్ టెక్స్ట్ వేదాస్ డు నాట్ హ్యావ్ ఎనీ రెఫరెన్స్ టు అవుట్ కాస్ట్స్. హిందూ మత గ్రంథాల్లో వేదాల్లో కులాంతరాల ప్రస్తావన లేదు. కరెక్ట్ అండి. వేదాస్ డు నాట్ హ్యావ్ ఎనీ రెఫరెన్స్ టు అవుట్ కాస్ట్ అంటే ఎక్కువగా వేదాస్లో మనం గమనిస్తే వర్ణా సిస్టమే ఉంటుంది, కాస్ట్ సిస్టమ్ గురించి ఎక్కువగా మెన్షన్ చేయబడదు అక్కడ. నెక్స్ట్, అవుట్ కాస్ట్ ఆర్ లేటర్ డెవలప్మెంట్. ఇది తర్వాత డెవలప్ అయింది. ఎప్పుడు? ముఖ్యంగా గుప్తా పీరియడ్లో అవుట్ కాస్ట్, హరిజనాస్, సో అంటే వర్ణా సిస్టంలో కాకుండా మిగతా అంతా కూడా అవుట్ కాస్ట్ అవుతుందండి. సో అవన్నీ ఎప్పుడు డెవలప్ అయినాయి అంటే గుప్తా పీరియడ్లో డెవలప్ అయినాయిగా చెప్పుకోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. అవుట్ కాస్ట్ ఆర్ ఫార్మ్డ్ లార్జ్లీ ఫ్రమ్ ఇంటర్ వర్ణ మ్యారేజెస్. ఈ అవుట్ కాస్ట్ ఎలా అంటే వర్ణా సిస్టంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫామ్ అయినాయి అంటే ఇంటర్ వర్ణ మ్యారేజెస్, వీళ్ళు వర్ణ మ్యారేజ్ చేసుకోవటం వలన, సో ఇప్పుడు ఇంటర్ కాస్ట్ అంటున్నాం, అలానే ఇంటర్ వర్ణ సిస్టమ్ వలన అదర్ అవుటర్ కాస్ట్లో ఏర్పడి ఉండొచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ అండి. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ నాట్ కరెక్ట్ ఏంటని అడిగారు. ఇది ఇక్కడ చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్టా, నాట్ కరెక్ట్? నాట్ కరెక్ట్ ఏంటంటే నన్ ఆఫ్ ది ఎబో ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ఎంసీక్యూ అండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ట్రూ. ఉమ్మడి కుటుంబానికి ఉదాహరణ ఏంటి? కింద వాటిలో సరైన సమాధానం ఏంటని అడుగుతున్నారు. కో రెసిడెన్షియాలిటీ, అందరూ కలిసే ఉంటారు. జాయింట్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తిలో అందరికీ జాయింట్ ఓనర్షిప్ ఉంటుంది. ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ, సో ప్రైవేట్ ఓనర్షిప్ ఉండదండి. సో ఆస్తి యొక్క ప్రైవేట్ యాజమాన్యం ఏమి ఉండదు. కామన్ వర్షిప్, ఒకే దేవుణ్ణి వీళ్ళు పూజిస్తారు, ఒకే గొడుగు కింద ఉంటారు. సో 1, 2, 4 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ హ్యాస్ లీడ్ టు బ్రేక్ డౌన్ ఆఫ్ ది లింక్ బిట్వీన్ కిన్షిప్, బంధుత్వానికి, మరియు ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటే వృత్తిపరమైనటువంటి నిర్మాణానికి బ్రేక్ చేస్తున్నాయి. బంధుత్వాన్ని, వృత్తిపరమైన నిర్మాణాన్ని బ్రేక్ చేస్తున్నాయి జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో. ఏ ఫ్యాక్టర్స్ కారణం అంటున్నారు అంటే బంధుత్వాన్ని, వృత్తిని బ్రేక్ చేస్తున్నాయి జాయింట్ ఫ్యామిలీస్లో. వాటిలో కారణమైన ఏంటంటే అర్బనైజేషన్ అండి. కరెక్ట్. సో ఇప్పుడు పట్టణీకరణ జరగటం వల్ల బంధుత్వము దూరం అవుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బంధుత్వానికి మరియు ఆక్యుపేషనల్ స్ట్రక్చర్కి వాళ్ళ వృత్తిని కూడా మార్పు చెందుతూ వస్తుంది. ఇండస్ట్రియలైజేషన్, తర్వాత పారిశ్రామికీకరణ కూడా దీనికి కారణం. లెజిస్లేటివ్ మెజర్స్, శాసనపరమైన చర్యలు కూడా దీనికి కారణం. సో ఇవన్నీ కూడా 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సపోజ్ మనం మాన్యువల్ స్క్రేవెంజర్స్ని లెజిస్లేటివ్ వర్క్ ఏం చేస్తుందంటే లెజిస్లేటివ్ అంటే చట్టపరంగా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. మాన్యువల్ స్క్రేవెంజర్స్ని మెషిన్స్తో యూజ్ చేయొచ్చు, ఎలా హెల్పర్స్గా ఉండొచ్చు. సో ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ పోతున్నారా లేదా అంటే ఇది పోవాలి,
కానీ అదొక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే, అంతకుమించి ఏం లేదు. సో 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటారు కదా, ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కిన్. ప్రైమరీ బంధుత్వం అంటే ప్రాథమిక బంధువు ఎవరండి? తల్లి, తండ్రి, అక్క, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు, వీళ్ళు ప్రాథమిక బంధువులు అవుతారు. కానీ అంకుల్ అంటే బాబాయ్ కానీ లేదా మామ కానీ వీళ్ళందరూ కూడా ప్రాథమిక బంధువులు కారనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్న జాయింట్ ఫ్యామిలీ అన్న దాదాపుగా ఒకటే తీసుకోవచ్చు. ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఎస్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ యూఎస్ఏ. ఎస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కానీ సో జాయింట్ ఫ్యామిలీస్ కానీ యూఎస్ఏలో ఎగ్జిస్ట్ అవ్వండి. ఇండియాలో ఎగ్జిస్ట్ అవుతాయి, నేపాల్లో ఎగ్జిస్ట్ అవుతాయి, శ్రీలంకలో ఎగ్జిస్ట్ అవుతాయి, ఏషియన్ కంట్రీస్లో దాదాపుగా ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ యూఎస్ఏలో జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేది ఎగ్జిస్ట్ కాదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి యూఎస్ఏలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీ. ఎస్, ద హస్బెండ్ గోస్ టు లీవ్ ఇన్ ద హౌస్ ఆఫ్ హిజ్ వైఫ్. మ్యాట్రీ లోకల్ కుటుంబంలో భర్త తన భార్య ఇంట్లో నివసిస్తారండి. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నాయర్స్ ఆఫ్ కేరళ. ఎస్, కేరళలో నాయర్స్ అనేది వీళ్ళు ఫేమస్ అండి. దేనికి ఫేమస్ అంటే మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ సిస్టమ్, మాతృవంశ కుటుంబ వ్యవస్థని. అంటే ఫ్యామిలీ హెడ్గా మదర్ ఉంటుంది, ఆ మదర్ వారసత్వమే కంటిన్యూ అవుతుందన్నమాట. అది నాయర్స్ ఆఫ్ కేరళ పాటిస్తారు. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ మనల్ని అడిగారు. సో ఎనీవే అండి, ఎంసీక్యూస్ అనేవి ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది ఒక ఎగ్జాంపుల్ ఎంసీక్యూ ప్యాటర్న్ నేను ప్రొవైడ్ చేసింది. దీని నుంచి మీరేం నేర్చుకోవాలంటే ఇలా స్టేట్మెంట్ వైజ్ రావడానికి అవకాశం ఉంటుంది, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏ చాప్టర్లో ఎలా ఉంటుంది, కొన్ని చాప్టర్స్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్పాను. మొత్తం మీద స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్స్ ఎలా చేయాలి, కింద కరెక్టా నాట్ కరెక్టా ఎలా చూసుకోవాలి, ఒక అవేర్నెస్ టెస్ట్గా నేను దీన్ని ప్రొవైడ్ చేశాను. ముందు ఇండియన్ సొసైటీలో ఎక్కువ ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అని తెలిసిన తర్వాత మన దగ్గర టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. యాప్ మీరు ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ అని ఉంటుంది, స్టోర్ని క్లిక్ చేయండి. స్టోర్ని క్లిక్ చేసిన తర్వాత మీరు కోర్సెస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో నేను ఒక కోర్స్ కొంచెం ఇస్తాను, మిగతా కోర్సులన్నీ కూడా అలానే పర్చేజ్ చేయొచ్చు మీరు. సపోజ్ ఇండియన్ సొసైటీ ఉంది కదా, ఇండియన్ సొసైటీని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి, దీని మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది. మీరు బై నౌ బటన్ ఉంది కదా, ఇక్కడ బై నౌ బటన్ని క్లిక్ చేయండి. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. చూడండి, పేమెంట్ గేట్వేకి తీసుకెళ్ళింది. సింపుల్ పేమెంట్ గేట్వే ఏంటంటే యూపీఐని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి పే నౌ బటన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు అమౌంట్ని పే చేయొచ్చు. సో ఇలా ఎస్వీఆర్ అకాడమీలో ఏ కోర్స్ అయినా కానీ మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.